గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారైతే ఇంటి పన్ను వసూలు చేయడం కోసం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం బకాయిదారులకి సెక్షన్ 213 కింద అయితే నోటీసులు జారీ చేయాలని జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడే దానికి సంబంధించి పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో దానికి సంబంధించి ఆధారాన్ని కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారు కావచ్చు, ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, పెన్షన్ల సమాచారం తెలుసుకోవాలి అని అనుకుంటున్న వారికి ఆధారపూరితమైన సమాచారంతో కూడిన వీడియోలు నేను అందిస్తాను. మీరు ఈ సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అయితే వస్తుంటుంది. నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 19 లక్షల మందికి బకాయిదారులు అయితే ఉన్నట్టుగాను, వీరికి డిమాండ్ నోటీసులను జిహెచ్ఎంసీ ఇవ్వబోతున్నట్టుగాను తెలుస్తోంది. ఈ మేరకు ఈ నోటీసులను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేయడం కోసం జిహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం ఒక టెండర్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నివాసితులు వారు చెల్లిస్తున్నటువంటి పన్ను, వారు నివసిస్తున్నటువంటి భవనం సంబంధించి కొలతలు పరిశీలించి ఈ నిబంధనల ప్రకారం అయితే పన్నును వసూలు చేయడానికైతే రెవెన్యూ విభాగం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున నివాసితులు చెల్లిస్తున్నటువంటి పన్నుకు వారు నివసిస్తున్న భవనానికి సంబంధించి చాలా వరకు వ్యత్యాసం ఉన్నట్టు అయితే కనుక అలాంటి భవనాలకు త్వరలోనే నోటీస్ వచ్చే అవకాశం ఉన్నట్టు జిహెచ్ఎంసీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలా నోటీస్ ఇచ్చి ఆయా భవన యజమానులకైతే కొలతల ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న పన్నుని సరిచేసి కొత్తగా పన్నునైతే వసూలు చేయనుంది. దీనికి సంబంధించి 4 సంవత్సరాల క్రితమే అప్పటి కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయంతో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు జిహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద అయితే నోటీసులు అప్పట్లో పెద్ద ఎత్తున ఇచ్చారు. నోటీసులు ఇచ్చి అప్పటి బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఆయా భవన యజమానుదారులను అయితే కొలతలు కొలిచి మీరు తీసుకున్న అనుమతి కంటే భవనాన్ని వెడల్పు చేశారని, పొడవులు పెంచారని, అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ఇంట్లోని గృహోపకరణాలు ఖరీదుగా ఉన్నాయని, బాల్కనీని పరిధి పెంచారని, ఇంటి స్లాబ్ పై రేకుల షెడ్ వేసుకున్నారని, గతంలో సిబ్బంది అయితే ఇంటి యజమానులను భయపెట్టేవారు. ఇలా అయితే పెద్ద ఎత్తున లంచాలను అయితే గతంలో అధికారులు వసూలు చేసేవారని, అలా ఇవ్వని ఇంటి యజమానులను అయితే వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ 213 సెక్షన్ కింద నోటీసుల్ని ఇవ్వడం అయితే అప్పట్లో ఆపివేయడం జరిగింది. మళ్ళీ జిహెచ్ఎంసీ కొత్త సెక్షన్ 213 నోటీసుల ప్రక్రియ ప్రారంభిస్తే మళ్ళీ దారుణాలు తప్పవనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇలా నోటీస్ ఇవ్వకుండా పన్నులను రాబట్టే ప్రక్రియ చేపడితే చాలా వరకు బాగుంటుందని చెప్పి అయితే అధికారులు తెలియజేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ పరిధిలోని చాలా వరకు పౌరులు అయితే ఆన్లైన్ ద్వారా ఇంటి బకాయిలను చెల్లిస్తున్నారు. ఎవరైతే చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదో అలాంటి వారికి ఈ నోటీసులు పంపించడం ద్వారా బకాయిలు వసూలు చేసుకోవాలని, ఇలా చేస్తే సరిపోతుందని అధికారులైతే అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా చాలా కాలంగా పన్నులు కట్టని వారి నుంచి పన్నులు వసూలు చేయడానికి జిహెచ్ఎంసీ అయితే సిద్ధమవుతుంది. ఈ మేరకు తన ఖజానాని పెంచుకోవడం కోసం జిహెచ్ఎంసీ చర్యలు తీసుకోబోతుంది. ఎవరైతే పన్ను కట్టలేదో అలాంటి వారికి త్వరలో నోటీసు వస్తుంది, పన్ను వసూలు చేయబడుతుంది. కనుక ఇప్పటికైనా పన్ను ఎవరైతే చెల్లించడం లేదో అలాంటి వారు ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించుకోవడం ద్వారా వారైతే ఈ నోటీసుల నుంచి తప్పించుకోవచ్చు.